క్యారెట్ రైస్ మరో మంచి రెసిపీతోటైతే మీ ముందుకొచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. బయట నుండి తెచ్చే ఫ్రైడ్ రైస్లు, ఇంట్లో చేసే ఫ్రైడ్ రైస్లు కూడా దీని ముందు చాలా తక్కువనే చెప్పొచ్చు. అసలు అంత టేస్ట్ని మించిపోతాయన్నమాట. చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ, చాలా సింపుల్. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ అయితే క్యారెట్ని పీల్ ఆఫ్ చేసేసుకొని మంచిగా ఇలా తురిమేసుకోవాలి. ఇంట్లో టేస్టీగా చేసుకోవడం స్టార్ట్ చేస్తే బయట ఫుడ్ వైపు అస్సలు వెళ్ళబుద్ధి కాదు కదా, మనకైనా పిల్లలకైనా. అలానే బయట అస్సలకే తినకుండా ఉండాలా, ఇంట్లో రెస్ట్ లేకుండా చేస్తూ ఉండాలా అంటే నో వే. వీక్లో వన్స్ అయినా, మంత్లీ 2 టైమ్స్ అయినా తినాలి, తప్పదు. ఎందుకంటే మనకు రెస్ట్ కావాలి కదా కుకింగ్ నుండి. కుకింగ్ ఇష్టంతో చేస్తే చాలా టేస్ట్ వస్తుందంటాను. నేనైతే ఇది యాక్సెప్ట్ చేస్తాను. మీరేమంటారు? కామెంట్ చేయండి. ఇంకా మంచిగా చేయాలంటే ఇంట్లో వాళ్ళు తింటున్నప్పుడు మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి ఫుడ్ మీద కదా, మనకి ఇంకా ఇంట్రెస్ట్ బాగా వస్తుంది. ఇష్టంతో ఇంకా టేస్టీగా చేయడానికి ట్రై చేస్తాం. సో క్యారెట్ మొత్తం ఇలా మంచిగా తురిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం రైస్ అయితే నేను స్టవ్ మీద పెట్టేశాను. రైస్ వండుకున్నప్పుడు రైస్లో కాస్త చిటికెడు ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. నార్మల్గా అయితే రైస్లో వేయకూడదు. ఇలాంటి రైసులు చేసినప్పుడు రైస్లో ఉప్పు వేసుకొని ఉడికించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది రైస్కి కూడా. రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఆనియన్స్ ఇలా మంచిగా కట్ చేసేసుకొని సన్నగా, ఇంకా తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయ కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత మిర్చిని కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి. సో మిర్చిని కూడా మంచిగా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత సన్నగా ఇందులోకి నేను మెయిన్గా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూసేద్దామా. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, ఇంకా కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ఇంకా పసుపు, ధనియాల పొడి, ఇంకా 2 స్పూన్స్ నువ్వులు, 1 స్పూన్ కొబ్బరి పొడి, ఇంకా మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర. మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెట్. నేను తురుముకున్న 2 క్యారెట్స్తో నాకు 1 కప్పుకి అయితే వచ్చిందనమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి అయితే చూసేయండి. నువ్వులు, కొబ్బరి పొడి వీటితోటే టేస్ట్ మరింత రెట్టింపుగా వస్తుందన్నమాట ఈ రైస్లో. సో ఖచ్చితంగా యూజ్ చేయడానికి, వేయడానికి ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి. సో ఇక్కడ నేను ఆయిల్ 3 స్పూన్స్ వేసాను, నెయ్యి 2 స్పూన్స్ వేసానమాట. మంచిగా వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అయితే వేసుకొని వేయించుకొని కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను అయితే వేసేసి మంచిగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. సో వెల్లుల్లి ముక్కలను అయితే వేసేసుకొని వేయించేసుకుందాం. తర్వాత ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకుందాం. 2 మినిట్స్ వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని అయితే వేసుకొని ఇవి కూడా మంచిగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయి ఇంకొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఇవైతే మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత పసుపు అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదు, ఎందుకంటే వెల్లుల్లిపాయలు ఆల్రెడీ ముక్కలు వేసాం కాబట్టి. అన్నిటికీ జింజర్ గార్లిక్ పేస్ట్ కంపల్సరీ వేయాలని కూడా ఏం లేదు. మంచిగా వేగిపోయిన తర్వాత క్యారెట్ అయితే వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా మిక్స్ చేసుకుందాం. సాల్ట్ ఏం వేయట్లేదు నేను ఇప్పుడు ఇందులోకి. పచ్చివాసన పోయేదాకా మంచిగా ఒక 3 మినిట్స్ మూత పెట్టకుండా ఇలా కలుపుకొనేసి తర్వాత మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి.
క్యారెట్ అయితే మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలాలు 1 బై 1 అన్నిటిని యాడ్ చేసేయడమే. కారం, ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి, ఇంకా నువ్వులు అన్నిటినీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తున్నా, ఎందుకంటే కొత్తిమీర ముందుగా ఇందులో మంచిగా కలిసి వేగితే చాలా బాగుంటుంది. అన్నీ అయితే మంచిగా మిక్స్ అయిపోయినాయి. ముందుగానే రైస్ అయితే పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇందులోకి మిక్స్ చేసేద్దాం. రైస్ని అయితే సిమ్లో పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. క్యారెట్లోకి రైస్ వేయకముందే చూసారు కదా స్ట్రక్చర్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది. చపాతీల్లో కూడా అలానే అయినా తినేసేయచ్చు. బట్ మనం చేసేది క్యారెట్ రైస్ కాబట్టి రైస్ కంపల్సరీ వేసుకోవడమే. చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా తెలిసిన వాళ్ళు తెలిస్తే ఇలానే చేస్తారా, మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. సో నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మంచిగా చేసి పెడితే మాత్రం ఇంట్లో ఫుడ్ని చాలా ఇష్టపడతారు. బయట అప్పుడప్పుడు తినాలనుకుంటారు కదా పిల్లలు, ఫ్రైడ్ రైస్లు ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ ఏమైనా. సో ఇంట్లో కూడా ఇలా చేసి పెడితే స్నాక్ గాను, టిఫిన్స్ గాను, ఇంకా లంచ్ బాక్సెస్కి అయితే పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. స్కూల్కి, ఆఫీసులకి వెళ్ళే పిల్లలకైతే. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి స్నాక్ తోటి, లేదంటే ఇలాంటి మంచి రైస్ రెసిపీ తోటి అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి.